పనామా కార్గో షిప్ మునిగిపోవడం అది ఏదైనా దాడిలో జరిగిందా లేకపోతే లోపమా అన్నది తేలాల్సి ఉంది. విశాఖకి 700 కిలోమీటర్ల దూరంలో 24 మంది సిబ్బందితో ఇది ప్రమాదానికి గురైంది. P-8I విమానంతో గాలింపు చర్యలు చేపట్టిన నౌకాదళం యాంటీ ఎసోపోస్ షిప్ ద్వారా ఇద్దరిని రక్షించారు నేవీ కోస్ట్ గార్డ్. మిగిలిన వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతోంది. ఓ పక్కన మునిగిపోయిన MV ఓషన్ విన్నర్ కార్గో షిప్ సిబ్బందిని రక్షించేందుకు భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నానికి తూర్పును సుమారు 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పనామా దేశపు జెండాతో ప్రయాణిస్తున్న MV ఓషన్ విన్నర్ షిప్ ప్రమాదానికి గురైంది. దాని నుంచి నెల 22 ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అత్యవసర డిస్ట్రెస్ అలర్ట్ అందింది. దీని మీద వెంటనే స్పందించిన భారత నౌకాదళం శ్రీవిజయపురంలోని మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఆ టైంలో సముద్ర నిఘా విధుల్లో ఉన్న నౌకాదళానికి చెందిన P-8I విమానాన్ని తక్షణమే గాలింపు సహాయక చర్య కోసం ప్రమాద స్థలానికి మళ్లించారు. గాలింపు చర్యలో భాగంగా నౌకాదళ విమానం ఆ ప్రాంతంలో ఉన్న లైఫ్ రాఫ్ట్లను గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని సమీపంలో ప్రయాణిస్తున్న యాంటీ ఎసోపోస్ నౌకతో సమన్వయం చేసుకుని సహాయం చేయాల్సిందిగా అలర్ట్ పంపించింది. ఆ నౌక సత్వర స్పందనతో ఆదివారం సాయంత్రం 24 మంది సిబ్బందిలో ఇద్దరిని లైఫ్ రాఫ్ట్ల నుంచి రక్షించింది. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా గాలిస్తున్నాయి. MP ఓషన్ విన్నర్ కార్గో షిప్ ఈ నెల 20న పారాదీప్ పోర్ట్ నుంచి 72,100 మెట్రిక్ టన్నుల ఇనప ఖనిజంతో రాత్రి 10:42 గంటలకు సింగపూర్ బయలుదేరింది. పనామా దేశ జెండాతో వస్తున్న ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళలో 20 మంది చైనీయులు కాగా 3 మయన్మార్, 1 బంగ్లాదేశ్ చెందిన వాళ్ళు. మిగిలిన 22 మందిని రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన వరద్, అన్మోల్, విజిత్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినాయి. నౌకలో సాంకేతిక లోపం తలెత్తింది లేక మరి ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైందన్న కోణంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.